నిన్న ఉదయకాలము చదువుకున్నటువంటి వాక్యము లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 34 వరకు చదువుకున్నాం. కానీ మళ్ళీ ఈరోజు 34 నుంచి మళ్ళీ చదువుకుందాం. 34వ వచనం చదవండి. అందుకు మరియా నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మని మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఇంతవరకు నిన్న చదువుకున్నాం. ప్రియులారా గమనించండి, ఈ సంగతులను దేవదూత తెలియచేసినప్పుడు 6వ నెలలో ఏకాంతంగా ప్రార్థన చేసే సమయంలో తెలియచేసిన సంగతులకు జవాబంటుంది. నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగ జరుగును అని దేవదూతని అడుగుతూ ఉన్నది. ఎంత ధైర్యంగా కావాలనుకున్నాం. మనకి కనపడినటువంటి వ్యక్తితో మాట్లాడాలంటేనే తెలియని వ్యక్తితో చాలా బిడంగా ఉంటుంది. కానీ ఎన్నడూ ఎరగనటువంటి పరలోకము నుంచి వచ్చినటువంటి దేవదూతతో మాట్లాడుతూ ఉన్నది. ఏమని అంటే, నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగ జరుగును అని మరియ అడిగినప్పుడు దేవదూత చెబుతుంది, సర్వోన్నతుని శక్తి అనగా పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. సర్వోన్నతుని శక్తి కమ్ముకుంటదంట. దేవుని యొక్క ఆత్మ వచ్చి ఆ మీద ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధుడును, మరి చూస్తే దేవుని కుమారుడు అనబడును అని ఈ బైబిల్ లేఖనాల్లో మన కొరకు ఈ లోక రక్షకుడు పుడతాడని సెలవిస్తూ ఉన్నది. ఆ తర్వాత అన్నాడు, చూడండి 36వ వచనం, మరియు నీ బంధువురాలు ఎలిజబెతు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గుడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. హల్లెలూయా. చూశారా, మనిషి యొక్క సందేహాన్ని దేవుడే తీర్చాలి. మనుషులకు సందేహాలు ఉంటాయి, మనుషులకు చాలా సందేహాలు, చాలా అనుమానాలు ఉంటాయి. కానీ మరీ అయితే భయపడలేదు, సందేహించలేదు. కానీ అయినను నేను పోయాకైనా మళ్ళీ సందేహిస్తుందేమోనని వృద్ధాప్యములో ఉన్నటువంటి ఎలిజబెతు మీ బంధువురాలు ఉన్నది కదా, ఆమె గర్భము ధరించి ఇప్పటికి 6వ మాసం అని చెప్పింది. అని చెప్పినాక ఆ మాటకు మరియ కూడా చాలా సంతోషించింది. ఇదిగో, కన్యకనైనా నేను గర్భం ధరించటం అది సాధ్యమే, కానీ వృద్ధాప్యములో ఉన్నటువంటి మా బంధువురాలు ఎలిజబెతు గర్భం ధరించడం ఏంటి అని ఒక ఆశ్చర్యం వేసి వెంటనే ఆమె ఏం చేసిందంటే కొండసీమల్లోనికి వచ్చేసింది. కొండసీమల్లో వాళ్ళ గ్రామం ఆడికి వచ్చేసింది. ఆమెకి ఇప్పుడు 6వ మాసం కాబట్టి నీవు సందేహింపబాకని చెప్పినప్పుడు దేవదూత చెప్పిన మాటకు లోబడింది. ఇంకా మనం 37వ వచనములో అన్నాడు,
దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు చెప్పిన మాటలు? దేవుడు చెప్పిన మాటలు ఎప్పటికీ నిరర్ధకం కానేరదని ఇది ఎప్పుడెప్పటికైనా సరే నెరవేరుతుందని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ప్రియులారా, దేవుని మాట నిరర్ధకం కాదనడానికి ఇక్కడ ఎలిజబెత్ ఒక కారణం. దేవుని వాక్యము ప్రవక్తల ద్వారా పలికిన మాటలు నిరర్ధకము కాదనటానికి ప్రవక్తలు చెప్పిన మాట మరి ద్వారా నెరవేర్చబడ్డవి. యేసు ప్రభువారు వస్తాడు, సాత్వికుడు వస్తాడు, ఆయన భుజముల మీద భారం ఉండెను అని వాక్యము చెప్పినట్లు కన్యకైన మరి ద్వారా నెరవేర్చబడ్డది. ప్రియులారా, గమనించండి, దేవుడు ఏ మాట చెప్పినా అది నెరవేరుతుంది. నాకు 2011లోనే 9-10లోనే నన్ను దేవుడు ఒక మాట చెప్పాడు. సేవకుల కోడిక నీవు పెట్టమని, సేవకులు ఐక్యత కలిగి ఉండడానికి ఫెలోషిప్ ఒకటి పెట్టమని నాతో మాట్లాడాడు. ఆ తర్వాత కొన్ని దినాలు అన్యోన్య కారణాల వల్ల నేను మర్చిపోయాను. ఆ తర్వాత దేవుడు తానే జ్ఞాపకంచుకొని ఒక సమయాన్ని జ్ఞాపకం చేసి ఈ ఫెలోషిప్ని వాయిస్ ఆఫ్ క్రైస్ట్ పాస్టర్స్ ఫెలోషిప్ని ఏర్పాటు చేసి ఈరోజు బహు విజయోత్సవంతో నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిన్నటి దినాల నేను పెట్టాలంటే మా దగ్గర పెట్టాలంటే వాళ్ళు, నా దగ్గర పెట్టాలంటే వీళ్ళు. నిన్నటి దినాల గలిబిలో ఉద్యమం అనుకున్న ఉదయకాలం, కానీ దేవుడు అన్ని సానుకూలంగా కలగచేసి నేను పెట్టుకుంటా, ఖర్చు అంతా నేను పెట్టుకుంటా, నా దగ్గర పెట్టుకుంటా అన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, అది ఒక ధన్యత, దేవుని యొక్క చిత్తం. ఈ సంవత్సరం బట్టలు ఎవరు ఇవ్వాలా, బట్టలు ఎవరి ద్వారా అందించాలా అని నేను ఆలోచన చేస్తే దేవుడు ఆలోచన చేసింది నెరవేరింది. హల్లెలూయా. ప్రియులారా, అందుకే దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. చూసారా, ఈ మాట చెప్పాక నమ్మింది, ఇంకా ఫుల్లుగా నమ్మింది. నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని ఫుల్గా క్లారిటీ ఇచ్చేసింది. దేవదూత కూడా అనుమానం పడకుండా నీ మాట చొప్పున జరుగును గాక అని వాగ్దానం చేసింది. ఆ తర్వాత అన్నాడు, అంతటా దూత తమ యొద్ద నుండి వెళ్ళెను. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. హల్లెలూయా. ఎక్కడికి ప్రవేశించింది? కొండ సీమలో ఉన్నటువంటి జకర్య ఇంటికి వెళ్ళింది. జకర్య ఇంటికంటే జకర్య భార్యే ఈ ఎలిజబెత్. చాలా నీతిమంతురాలు. జకర్య భార్య అంటే జకర్య కంటే నీతిమంతురాలు. ఎందుకని అలా చెబుతున్నావంటే, ఇద్దరు నీతిమంతులే, కానీ ఇద్దరు వృద్ధాప్యములో దేవుడు దర్శించి వారికి ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడే నీతి సూర్యుడు. హల్లెలూయా. నీతి సూర్యుడు ఆ కుమారుడు. నీతి సూర్యుడు ఎందుకంటే ప్రజలను నీతిలో నడపడానికి పుట్టేవాడు. హల్లెలూయా. ప్రజలను ధర్మములోనికి నడిపేవాడే ఆ నీతి సూర్యుడు. అతను ఎవరో చూద్దాం. ఆ సమయాన మా యూదా ప్రదేశంలోని కొండ సీమలో ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఎలిజబెతు మరి యొక్క వందనము వచ్చినము వినపడగానే
ఆమె గర్భములోని శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను. హల్లెలూయా. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకిలాగు ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగాని నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభు ఆమె తెలియచేసిన మాటలు సిద్ధించును గాక. నమ్మిన ఆమె ధన్యురాలనెను. హల్లెలూయా. నమ్మిన వారు ఎవరైనా ధన్యురాలు. నమ్మిన ఎవరైనా సరే ధన్యురాలు. నమ్మాలి. నమ్మకం లేకపోతే ఏది జరగదు. నమ్మాలి. ఒకటి మరియ నమ్మింది, రెండోది దేవుని చిత్తం నెరవేరింది. హల్లెలూయా. ఇక్కడ మరియ వచ్చి సేవలో ఉన్నటువంటి ఆ ఎలిజబెత్ దగ్గరికి వచ్చి వందనం చేద్దానంట. 6 నెలలు కలిగినటువంటి యోహాను గర్భంలో ఉండి గంతులు వేసాడంట. హల్లెలూయా. 6 నెలలు అంటే అప్పుడు ప్రాణం వచ్చింది అనుకుంటా. గర్భంలో గంతులు వేయటువంటి ఇది ఒక సూచనే. 6 నెలలకి ప్రాణం పోయబడితేనే కదా 9 నెలలకు డెలివరీ అవుతారు. కాళ్ళు చేతులు రెడీ అయిపోతాయి. ప్రాణవాయువు అప్పటికే రెడీ అయిపోయింది. 6 నెలల మాసం అంట. 6 నెలలకు మరి వచ్చి ఎలిజబెత్ వందనాలు చేస్తే ఆమె గర్భంలో ఉన్నటువంటి యోహాను ఏమయ్యాడు? గంతులు వేస్తాడంట. ఆ మాటలు ఇక్కడ రాయబడినవి. ఆ తర్వాత నీవు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు. హల్లెలూయా. ఒకటి, ఈ ఇద్దరు స్త్రీలు ఆశీర్వదించబడిన వారు ఎప్పుడో చనిపోయారు. 2025 సంవత్సరాల క్రితమే చనిపోయారు. కానీ ఇప్పటికీ మాటలు బ్రతుకున్నవి. ఇప్పటికి వారు చేసిన పని మన మధ్యలో ఉన్నది. ఇప్పటికి వాటిని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మరి యొక్క గర్భం ఆశీర్వదించబడింది. ఇప్పుడు ఎలిజబెత్ యొక్క గర్భం కూడా ఆశీర్వదించబడింది. ప్రియులారా గమనించండి. ఆశీర్వాదం అంటే డబ్బు హోదా కంటే కూడా ముఖ్యంగా పిల్లలు మంచిగా పుట్టడం, మంచిగా పెరగడం, వారిని ఒక దారిలో పెట్టి వారి జీవిత గమ్యాలను చేర్చినప్పుడే అదే గొప్ప కార్యం. కాబట్టి ఎలిజబెత్ చక్కగా పెంచింది. దేవుడు చెప్పినట్లు పెంచింది. చక్కగా నీతి సూర్యుడై అరణ్యములో కేక వేశాడు దేవుని మాటగా. అనేక మంది వచ్చి బాప్తిష్యాలు పొందారు. అలాగనే యేసు ప్రభువారు నడుస్తుంటే 1000 మంది వచ్చారు. ఆయన వెంబడించారు. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన తర్వాత అందరి కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. అందరినీ రక్షించి పరమునకు చేర్చాలని గొప్ప ఆశీర్వాదాన్ని మన మధ్యలో రక్షణ మారు మనసునిచ్చాడు. ఆ ఇద్దరు స్త్రీల గర్భాలు దేవుని ఆశీర్వాదం భూమి మీద సంచారము చేస్తూ ఉన్నది. ఆ ఇద్దరు సేవకులు, ఆ ఇద్దరు దేవదూతలు మన మధ్యలో సంచారం చేస్తూ దేవుని మాటలు ప్రకటించిన మాటలు ఈరోజు బహు ప్రభావితం చేస్తూ ఉన్నాయి అనేకులను. కాబట్టి ప్రియులారా గమనించండి. ఈ ఉదయకాలము ఈ మాటలు విన్న మనము మన యొక్క బిడ్డల మరి జీవితాలు కూడా బాగుండాలని కోరుకుందాం. ప్రార్థన చేద్దాం.